వెల్కమ్ బ్యాక్. కరోనా సృష్టించిన విలయం ప్రపంచాన్ని వణికించింది. పిట్టలు రాలినట్టు ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. లక్షలాది మంది వైరస్ బారిన పడి మృత్యువాత పడ్డారు. కోట్లాది మంది వైరస్ సోకి విలవిల్లాడారు. కరోనా తర్వాత వైరస్ పేరు వింటేనే ఆమడ దూరం పరిగెత్తే పరిస్థితులు నెలకొన్నాయి. ఇలాంటి తరుణంలో అమెరికాలో డేంజరస్ వైరస్ వెలుగులోకి వచ్చింది. 2015లోనే ఈ వైరస్ను గుర్తించిన అప్పట్లో దీని ప్రభావం అంతగా కనిపించలేదు. కానీ ఇప్పుడు ఆ వైరస్ ప్రమాదకరంగా మారుతుంది. పెంపుడు జంతువులతో సోకుతుందన్నటువంటి అనుమానాలు శాస్త్రవేత్తలు వ్యక్తం చేస్తున్నారు. ఈ వైరస్ కట్టడికి ఎలాంటి ఔషధాలు లేవు. అది ఎలా సోకుతుందో తెలియదు. అలాంటి డేంజర్ వైరస్ ఇప్పుడు వ్యాప్తి చెందుతుందంటూ శాస్త్రవేత్తలు ప్రమాద గంటికలు మోగిస్తున్నారు. వైరస్ ఈ మాట వింటే ప్రపంచమే ఉలిక్కి పడుతోంది. 2020లో ప్రపంచాన్ని కరోనా వైరస్ వణికించింది. దీంతో అప్పటి నుంచే వైరస్ పేరు వింటే ప్రజలు ఆమడ దూరం పరిగెడుతున్నారు. ఆ తర్వాత ఏ వైరస్ వచ్చినా భయంతో వణుకుతున్నారు. నిజానికి ప్రపంచాన్ని కరోనా వైరస్ ఇప్పటికీ వదల్లేదు. తరచూ రూపాలను మార్చుకొని ఈ వైరస్ మానవాళిపై దాడి చేస్తూనే ఉంది. ప్రస్తుతం దక్షిణాఫ్రికాలో కొత్త వేరియంట్ BA.2.87.1 వ్యాపిస్తోంది. నిజానికి ఇది ప్రమాదకరమైనదంటూ అమెరికాకు చెందిన వ్యాధుల నివారణ నియంత్రణ సంస్థ CDC వెల్లడించింది. అయితే ఊరటనిచ్చే అంశం ఏమిటంటే ఈ వేరియంట్ వేగంగా వ్యాపించడం లేదు. అయితే కరోనా దారుణాలను ప్రజలు ఇప్పటికీ మర్చిపోలేదు. దేశాలకు దేశాలు లాక్డౌన్ విధించాయి. ప్రపంచ దేశాల్లో ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. వైరస్ సోకిన బిడ్డను కూడా తల్లి ముట్టుకునేందుకు భయపడాల్సిన పరిస్థితుల్ని కరోనా సృష్టించింది. ఈ వైరస్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల ఆర్థిక వ్యవస్థలు చిన్నాభిన్నమైపోయాయి. అప్పటి నుంచి వైరస్ అంటే భయపడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పుడు అమెరికాలో పుట్టిన మరో కిల్లర్ వైరస్ కూడా ప్రపంచాన్ని భయపెడుతోంది. ఈ వైరస్ ను అలాస్కా పాక్స్ అంటారు. ఈ వైరస్ బారిన పడిన ఓ వ్యక్తి తాజాగా చనిపోయాడు. దీంతో అందరిలోనూ ఆందోళన మొదలైంది. అయితే అలాస్కా పాక్స్ నుంచి మిమ్మల్ని మీరు ఎలా రక్షించుకుంటారు? దాని గురించి మీకు ఏం తెలుసు? డేంజరస్ వైరస్ అలాస్కా పాక్స్ ను తొలిసారి 2015లో గుర్తించారు. అలాస్కాలోనే ఇది పుట్టిందనడానికి ఎలాంటి ఆధారాలు లేవు. కానీ తొలిసారి ఈ పాక్స్ ను అలాస్కాకు చెందిన మహిళలు గుర్తించారు. ఆమె అలాస్కాలోని ఫెయిర్ బ్యాంక్స్ సమీపంలో నివసించింది. అలాస్కా పాక్స్ ను AKPV అని కూడా పిలుస్తారు. ఇది స్మాల్ పాక్స్, కౌపాక్స్, ఎంపాక్స్ తరహాకు చెందినది. ఈ వైరస్ గురించి మనకి ఇంకేం తెలుసు అంటే, సాధారణంగా ఈ వైరస్ చిన్న జంతువులని ఎక్కువగా గుర్తించారు. ఈ వైరస్ నిజంగానే ప్రమాదకరమైనదా అంటే COVID-19 లాంటిదే. ఈ వైరస్ ప్రధానంగా జంతువుల నుంచి మనుషులకు సోకినట్టు శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. కానీ అందుకు ఖచ్చితమైన నిర్ధారణలేమీ లేవు. అయితే వైరస్ మనుషులకు ఎలా వ్యాపించింది అంటే దీనికి కూడా సమాధానం లేదు. అయితే అలాస్కా పాక్స్ లక్షణాలు ఏమిటి? చెవి కింద గొంతు వద్ద గడ్డలు రావడం, కండరాల వాపు, కీళ్ల నొప్పులు ప్రధానమైనవి. ఈ వైరస్ ను 2015లోనే గుర్తిస్తే ఇప్పుడు ఎందుకు వార్తల్లో నిలుస్తోంది అంటే, ఇటీవలి వరకు అలాస్కా పాక్స్ వైరస్ బారిన పడి ఎవరూ తీవ్ర అస్వస్థతకు గురి కాలేదు. పైగా ఆసుపత్రుల్లో కూడా ఎవరూ చేరలేదు. తాజాగా ఈ వైరస్ బారిన పడి ఓ వ్యక్తి మరణించాడు. పైగా బాధితుడు అలాస్కాలోని కాయ్ పెనిన్సులాలో నివసించిన వృద్ధుడు. అతడు గత ఏడాది నవంబర్లో ఆసుపత్రి పాలయ్యాడు. అతడి మరణంతో ఇప్పుడు సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. అయితే అలాస్కా పాక్స్ ఇతరులకు సోకుతుందా అంటే, ఆ వృద్ధుడికి సోకిన తర్వాత 6గురిలో ఈ వైరస్ ను గుర్తించారు. అయితే వారందరికీ తేలికపాటి లక్షణాలు ఉన్నట్టు తెలుస్తోంది. వారు ఆసుపత్రిలో చేరకుండానే కోలుకున్నారు. కానీ అసలు విషయం ఏంటంటే వారంతా ఒకే ప్రాంతానికి చెందిన వారే కావడం ఆందోళన కలిగిస్తోంది. అయితే ఈ వైరస్ గురించి ఎందుకు భయపడాల్సి వస్తోంది? అలాస్కా పాక్స్ అంత భయంకరమైనదా అంటే, ఈ వైరస్ ఇతర ప్రాంతాలకు వ్యాపించే ముప్పు ఉన్నట్టు శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. నిజానికి అలాస్కా పాక్స్ తో మరణించిన బాధితుడికి ఈ వైరస్ సోకిన ఇతర 6గురికి ఎలాంటి సంబంధం లేదు. వాళ్ళు ఎప్పుడూ కలుసుకోలేదు. పైగా కౌరోట్లోని అటవీ ప్రాంతంలో ఈ వృద్ధుడు ఒంటరిగా జీవిస్తున్నాడు. ఇటీవలి కాలంలో అతడు ఇతర ప్రాంతాలకు ప్రయాణించిన దాఖలాలు కూడా లేవు. సింపుల్ గా చెప్పాలంటే అతడు క్వారంటైన్ లో ఉన్నాడు. అయినా కూడా 6గురికి సోకడం కలవరానికి గురి చేస్తోంది. అయితే కౌరోటు వృద్ధుడికి అలాస్కా పాక్స్ ఎలా సోకింది అంటే, అతడికి ఓ పెంపుడు పిల్లి ఉందని వైద్యులకు తెలిసింది. వాస్తవానికి వైరస్ పిల్లి నుంచి సోకి ఉంటుందని వైద్యులు అనుమానించారు. అలాస్కా పాక్స్ లక్షణాలు పిల్లిలో ఉన్నాయా లేదా అన్నదాన్ని పరీక్షించారు. ఆ పిల్లికి వైరస్ లేదని వైద్యులు నిర్ధారించారు. ఆ పిల్లి చిన్న క్షీరదాలను క్రమం తప్పకుండా వేటాడుతోందని, వృద్ధుణ్ణి కూడా తరచూ దాని కాలివేళ్లతో గోకినట్టు అధికారులు తెలిపారు. అంటే పిల్లి గోళ్లతో వృద్ధుడికి అలాస్కా పాక్స్ ను వ్యాపింపజేసినట్టు నిర్ధారించారు. ఒకసారి పిల్లి తన కుడి చంక వద్ద గోకినట్టు ఆ వృద్ధుడు వైద్యులకు తెలిపాడు.
ఆ ప్రాంతంలో చిన్న పొట్టు వచ్చినట్టు అతడు గమనించాడు. అయితే అది ఎలాంటి పొట్టు అంటే అదొక చర్మపు గాయం. అది సోకిన తర్వాత 6 వారాలకు ఆ వ్యక్తి వైద్యుడి వద్దకు వెళ్ళాడు. అతడికి యాంటీబయాటిక్స్ ను వైద్యులు సూచించారు, కానీ అవి పనిచేయలేదు. క్రమంగా అతడు తన చేతిని కదిలించలేకపోయాడు. దీంతో అతడు ఆసుపత్రిలో చేరాడు. అతడు ఆసుపత్రిలో ఉన్నప్పుడు పిల్లి గోకిన ప్రాంతంలో మండుతున్నట్టు, నొప్పిని అనుభవిస్తున్నట్టు వైద్యులకు వెల్లడించాడు. 2 రోజులకు అతడి శరీరంపై గాయం లాంటి చిన్న పాక్స్ కనిపించింది. ఆ తర్వాత అది వేగంగా వ్యాపించింది. అతడి శరీరమంతా పాకింది. అది నయం కావడానికి చాలా కాలం పట్టింది. ఆ వ్యక్తికి పోషకాహార లోపం కూడా ఉన్నట్టు వైద్యులు గుర్తించారు. అంతేకాదు అతడు తీవ్రమైన మూత్రపిండాల వైఫల్యంతో కూడా బాధపడినట్టు తెలిపారు. క్రమంగా శ్వాసకోశ వ్యవస్థ కూడా విఫలమైంది. ఆ తర్వాత కొన్ని రోజులకు అతడు మరణించాడు. అయితే అలాస్కా పాక్స్ ఎక్కువగా ఎవరికి సోకే ప్రమాదం ఉంది అంటే రోగనిరోధక శక్తి తక్కువగా ఉండి బలహీనంగా ఉన్న వారికి ఈ వైరస్ త్వరగా సోకే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. పైగా మరణించిన వ్యక్తి క్యాన్సర్ పేషెంట్. అతడి రోగనిరోధక శక్తిని క్యాన్సర్ పూర్తిగా హరించివేసింది. అమెరికాలో అలెక్సా పాక్స్ సోకిన బాధితులందరిలోనూ ఓ ట్రెండ్ మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. వారందరికీ కుక్క లేదా పిల్లులు పెంపుడు జంతువులుగా ఉన్నాయి. దీన్ని బట్టి చూస్తే పెంపుడు జంతువులకు అలెక్సా పాక్స్ కు మధ్య ఉన్న లింకుపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. పెంపుడు జంతువులే ఈ వైరస్ కు వాహకాలుగా ఉన్నాయా అన్న ప్రశ్న వ్యక్తమవుతోంది. అయితే ఈ విషయాన్ని తెలుసుకునేందుకు శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారు. కానీ ఒకటి మాత్రం ఇక్కడ నిజం. పెంపుడు జంతువులు ఉన్న వారికి ఈ డేంజరస్ అలాస్కా పాక్స్ తో ముప్పు తప్పదని స్పష్టమవుతోంది. పెంపుడు జంతువులన్నీ అనారోగ్యానికి గురి చేస్తాయన్నది ఈ రిపోర్టు విధానం కాదు. వాటిని వదిలేయమని అస్సలు చెప్పదు. కానీ వాటి ఆరోగ్యం ఎలా ఉంది, అవి ఎక్కడ తిరుగుతాయన్నది పరిశీలించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే పెంపుడు జంతువులతో యజమానుల ఆరోగ్యానికి ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది. మిమ్మల్ని మీరు అలాస్కా పాక్స్ నుంచి ఎలా రక్షించుకుంటారు అన్నదే ఇక్కడ కీలకమైన అంశం. ఒకవేళ మీ చర్మంపై ఎలాంటి గాయాలు ఉన్నా, అనుమానాస్పదంగా అనిపించినా వెంటనే డాక్టర్ను సంప్రదించాల్సిందే. అంతేకాదు మీరు కీళ్ల నొప్పులతో తరచూ ఇబ్బంది పడుతున్నా, అనారోగ్యానికి గురైన వైద్యుని సంప్రదించాలని నిపుణులు సూచిస్తున్నారు. లేదంటే అలాస్కా పాక్స్ ప్రాణాలను తీసే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మొత్తంగా మరో వైరస్ ప్రపంచంపై దాడి చేయనుందా అన్న అనుమానాలు అందరిలోనూ వ్యక్తమవుతున్నాయి. నిజానికి నేటి ఆధునిక జీవితంలో ఎలాంటి వైరస్లు పుట్టుకొస్తాయో అన్న ఆందోళనలు అందరిలోనూ వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికీ కొన్ని వైరస్లను అడ్డుకునే ఔషధాలు మనిషి కనిపెట్టలేదు. ఏది ఏమైనా అప్రమత్తంగా ఉండడమే అసలైన వైద్యం.